జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరికి చేసింది? చెప్పవని. ఏం చేస్తున్నావు అక్క? ఇంటి పనిలే. చెప్పు. బావున్నాడా? ఉన్నాడు. నువ్వు బావా కలిసి లాయర్ దగ్గరికి వచ్చేయండి. లాయర్ దగ్గరికా? ఎందుకు? లాయర్ గారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలని అడిగారు. అందుకే నువ్వు బావా రెడీగా ఉండండి. నేను ఫోన్ చేసిన వెంటనే బయలుదేరండి. మరి మీ సంతకాల పరిస్థితి ఏంటి? నేను కూడా చేయాలి. శ్రీకర్ కూడా చేయాలి కదా. నాతో పాటు వికాస్ రాబోతున్నాడు. ఏంటి? అవునక్క, నన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లడానికి వికాస్ వస్తున్నాడు. వికాస్ రావడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వికాస్ ఈ పార్టీకి దగ్గరలోకి వచ్చేసుంటాడు. మిగిలిన విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మీరైతే రెడీగా ఉండండి, నేనుంటాను. ఏం జరుగుతుంది అక్కడ? వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు మీ అక్కకెందుకు ఫోన్ చేశావు? గది బయట ఉండి దొంగచాటుగా వినడం నీకు బాగా అలవాటు కదా. మీ అక్కని లాయర్ దగ్గరికి రమ్మని ఎందుకు చెప్పావు? గతంలో లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా నరసింహం బావ సంతకం కూడా కావాలి అని అన్నారు. అందుకే అందరం కలిసి ఒకేసారి వెళ్ళిపోదామని అక్కకి ఫోన్ చేశాను. ముందు నువ్వు వికాస్ వెళ్ళండి. మీ అక్క బావల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఎన్నిసార్లని తిరుగుతాం? నలుగురు ఒకేసారి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా. నా మాట విను. మీ అక్క బావల నాపై ఈ ట్రిప్ లో నువ్వు వికాస్ మాత్రమే వెళ్ళండి. అలా కుదరదు. అందరం కలిసే వెళ్దాం. చెప్పింది చెయ్యవని. నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి? నేనేమన్నా నీ దగ్గర జీతం తీసుకుంటున్నానా? లాయర్ గారు ఏం చెప్తే అది చేద్దామవని. అక్క వాళ్ళు వస్తే అక్క బావలకు వికాస్ ని కూడా పరిచయం చేసినట్టుంటుంది కదా నిహారిక. నువ్వు పరిచయం చేస్తావు, కానీ ఆ పరిచయం మామూలుగా ఉండదు. 2 పెళ్లిళ్ళు ఆగిపోయేలా చేస్తుంది. ఆ సుజాతమ్మ విక్కేగాన్ని చూసిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. ఇంతకీ వికాస్ వచ్చాడా? వచ్చాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అవునా? అయితే నేను వెళ్తాను. నేను ఒక్కటనుకుంటే ఇంకొకటి జరుగుతుందేంటి? సుజాత వికాస్ ని చూసింది అంటే ఇప్పటిదాకా నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోయినట్టే. నిన్నటి వరకు కంగారుగా ఉన్న అవని ఇప్పుడెందుకు ఇంత చలాకీగా బయలుదేరింది? ఏం అర్థం కావడం లేదు. అవని ఏది ఆలోచించకుండా చేయదు. పొరపాటున తను అనుకున్నది జరగకుండా మరేదైనా జరిగిందంటే ఊబిలో కూరుకుపోతుంది. ఏదేవైనా చెప్పింది కాబట్టి బయలుదేరక తప్పదు. సుజీ, ఏ సుజీ, ఏంటి? ఒక 100 ఉంటాయి ఇవ్వే. 100? మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బయలుదేరు. ఎందుకు? డబ్బుల కోసం వేధిస్తున్నానని నా మీద కేసు పెట్టడానికా? సంతకాలు పెట్టడానికి. సంతకాలా? ఆ 5 కోట్ల ఆస్తి కోసమేనా? అవును. చూసావా, మొగుడు లేకుండా ఏ పని జరగదే. వెటకారాలాపి ముందు నువ్వు బయలుదేరు. ఒక రేంజ్లో బయలుదేరతా. భగవంతుడా, అవనికి ఎలాంటి ఆపద కలగకుండా చూడు. అన్నట్టు నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అడిషనల్గా ఇంకో 5 కోట్లు రాబోతున్నాయి. ఎలానా? అదంతేరా. కింగ్ ఎక్కడున్నా కింగేరా. బొంగేం కాదు. వాట్? ఏమైంది? అవన్ రాదేంటి? టైం అవుతుంది కదా. టైం అవ్వడం కాదు, ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అనుకున్నవి అనుకున్నట్టు తిరుగు లేకుండా ఫటాఫట్ జరిగిపోతున్నాయి. నాకు బ్యాడ్ టైం ఎదురవడం ఏంటి?
ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు గనక నువ్వు అవ్వనిని తీసుకొని ఆ లాయర్ దగ్గరికి వెళ్ళావు అంటే అక్కడి నుంచి స్ట్రైట్ గా స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. అంత రిస్క్ లో పడిపోతావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లాయర్ దగ్గరికి సుజాత కూడా వస్తుందిరా బాబు. లాయర్ దగ్గరికి సుజాత, అనిత, సంధ్య ఎవరైనా వస్తారు, మనకెందుకు? వదిలితే నీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ అంతా చెప్పేలా ఉన్నావు. సుజాత అంటే ఎవరో కాదు, అవని వాళ్ళ అక్క. అయితే ఆ అక్క ఎవరో కాదు, నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయావే ఆవిడ. ఆవిడ నిన్ను రోడ్డు మీద పరుగులు పెట్టించింది కదా, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. సంతకాలు చేయడానికి సుజాతను, ఆవిడ గారి మొగుణ్ణి కూడా బయలుదేరమని అవని ఫోన్ చేసింది. సుజాత అక్కడ నిన్ను చూసింది అంటే నువ్వు రిస్క్ లో పడతావు. ఇది మనం అస్సలు ఊహించలేదుగా. అవని మామూలు షాక్ ఇవ్వలేదు. ఇప్పుడేం చేద్దాం? ఇందాక అందరి ముందు చాలా బిల్డప్ ఇచ్చాను కదా. ఏదో ఒకటి మేనేజ్ చెయ్. ఎస్కేప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుందో అది నువ్వే ఆలోచించు. లేదంటే ఇప్పటి వరకు నువ్వు నటించిందంతా వేస్ట్ అయిపోతుంది. అలా అనక నిహారిక, నంది అవార్డు మిస్ అయిపోయినంత బాధేస్తుంది. ఆ? అవని కిందికి వచ్చేస్తుంది, తొందరగా వచ్చి తగలడు. హతవిధి, ఇప్పుడు నేను ఏమి చేయవలే? ఆ, వికాస్ వస్తున్నాడు. నేను రెడీ అయ్యాక బయటకు వచ్చేయమన్నాడంట కదా. ఆ? ఆ, అన్నాడు. కాకపోతే ఇద్దరూ కలిసి అత్తయ్య మావయ్యల బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరితే ఇంకా బాగుంటుంది కదా అని పిలిచాను. అవునవును, అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటే వెళ్ళే పని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ అవుతుంది. అదిగో వికాస్ వస్తున్నాడు. బయటికి వెళ్ళి ఏం ఐడియా ఇచ్చిందో. ఇప్పుడు వాడేం చెప్తాడో చూడాలి. ఇప్పుడు వీడు ఏం చెప్పి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాడు? తొందరగా అత్తయ్య మావయ్యల కాళ్ళ మీద పడండి. ఎందుకు? అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుంటానన్నా ఉంట కదా. బయట అన్నావు కదా విక్కీ. అన్నానా? అనే ఉంటాను. అవని రెడీ అయి వచ్చింది, తొందరగా బయలుదేరండి. ఇందాకొచ్చినంత జోష్లో ఇప్పుడు లేవు. ఏమైంది వికాస్? ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నావు. ఏమైంది బాబు? ఆ, బయలుదేరదామా వికాస్ గారు? వద్దవని, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.